ఎవరు మీ కాడ ఏదన్నా పర్మిషన్ ఉంటే చెప్పండి. ఊరుకూరు కాదన్నది అన్నట. ఇప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు వినారు, కుల సంఘాల వాళ్ళు వినారు, విద్యార్థి సంఘాల వాళ్ళు వినారు. మళ్ళీ వాళ్ళకి ఎవరికి లేని అబ్జెక్షన్ మాకెందుకు అంటున్నాను. ఇన్వెస్టిగేషన్ కి నేను ఎక్కడికి మీ ఇన్వెస్టిగేషన్ లో నేను ఎక్కడ ఇన్వాల్వ్ కావడంలే. బాధితులు ఎక్కడున్నారో కనుక్కున్నా. బాధితులు ఇంటికాడు ఉన్నారంట. బాధితులు ఎవరైనా సిద్ధార్థ రెడ్డి మా ఇంటికాడికి రావద్దని ఏమన్నా చెప్పినారా? బాధితులు ఏమన్నా రావద్దని చెప్పినారంటే ఇట్ని సహకరించాలి కదా మీరు, మీడియా సహకరించాలి. మీరు అన్నా మీరంతా బయటికి రండి అన్న ఉంటారు కదా. మీరు ఎందుకు అన్న ఉన్నారు కదా. ఇక్కడ అంటే అన్న ఎవరికైనా చెప్పండి. అన్న బండ్లు పాటి అన్న బండి సహకరించాలి కదా మీరు, మీడియా సహకరించాలి. మీరు అన్నా మీరంతా బయటికి రండి అన్న ఉంటారు కదా. మీరు ఎందుకు అన్న ఉన్నారు కదా. ఇక్కడ అంటే అన్న ఎవరికైనా చెప్పండి. అన్న బండ్లు పాటి అన్న బండి కేసీ గారు ఆడే ఉంది. మీరు అక్కడ ఉంటారు. నువ్వు రమ్మా అంట. ఎవరు మీ కాడ ఏదన్నా పర్మిషన్ ఉంటే చెప్పండి. ఊరుకూరు కాదన్నది అన్నట. ఇప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు వినారు, కుల సంఘాల వాళ్ళు వినారు, విద్యార్థి సంఘాల వాళ్ళు వినారు. మళ్ళీ వాళ్ళకి ఎవరికి లేని అబ్జెక్షన్ మాకెందుకు అంటున్నాను. ఇన్వెస్టిగేషన్ కి నేను ఎక్కడికి మీ ఇన్వెస్టిగేషన్ లో నేను ఎక్కడ ఇన్వాల్వ్ కావడంలే. బాధితులు ఎక్కడున్నారో కనుక్కున్నా. బాధితులు ఇంటికాడు ఉన్నారంట. బాధితులు ఎవరైనా సిద్ధార్థ రెడ్డి మా ఇంటికాడికి రావద్దని ఏమన్నా చెప్పినారా? బాధితులు ఏమన్నా రావద్దని చెప్పినారంటే ఇట్ని సహకరించాలి కదా మీరు, మీడియా సహకరించాలి. మీరు అన్నా మీరంతా బయటికి రండి అన్న ఉంటారు కదా. మీరు ఎందుకు అన్న ఉన్నారు కదా. ఇక్కడ అంటే అన్న ఎవరికైనా చెప్పండి. అన్న బండ్లు పాటి అన్న బండి సహకరించాలి కదా మీరు, మీడియా సహకరించాలి. మీరు అన్నా మీరంతా బయటికి రండి అన్న ఉంటారు కదా. మీరు ఎందుకు అన్న ఉన్నారు కదా. ఇక్కడ అంటే అన్న ఎవరికైనా చెప్పండి. అన్న బండ్లు పాటి అన్న బండి కేసీ గారు ఆడే ఉంది. మీరు అక్కడ ఉంటారు.
నువ్వు రమ్మన్నా